ఓం మహాగణపతే నమః. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు, వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా మనకి 6 గ్రహాలు, షష్టకూటమి 6 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే మార్చి 30వ తేదీ ఆదివారము మనకు 6 గ్రహాలు మీనరాశిలో ఉంటాయి. ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ వారం మొత్తము 5 గ్రహాలు, అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు 5 గ్రహాలు, అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి, బుధుడు, శుక్రుడు, రాహు, ఈ 4 గ్రహాలు, వీటితో పాటుగా శని, మనకి ఈ 5 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలో సంచారము అనేది జరుగుతుంది. ఇక కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో సంచారం. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే, చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను, మేషరాశిలోను, వృషభ రాశిలోను, అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే, రేవతి నక్షత్రము, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. అత్యధికమైనటువంటి గ్రహాలు మీకు వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాయి. కాబట్టి మంచి చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఆదివారం లాభదాయకంగా ఉంది. అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది, ధనార్జన కనిపిస్తుంది. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తున్నాయి. వృత్తి వ్యవహారాలలో చాలా చక్కగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మానసికంగా సంతోషంగా ఉంటారు. సక్సెస్ అనేది మనకు ఆదివారము వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఇక సోమవారము, మంగళవారము, ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే, వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే, ప్రయాణాలకు తగినటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో డబ్బు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, తద్వారా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ 2 రోజులు నిద్రలేమి సమస్య, కాస్త లేజీగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. షార్ట్ టెంపర్ లేకుండా చూసుకోండి వృషభ రాశి వారికి ఈ 2 రోజుల్లో. ఎందువల్లంటే చిన్న చిన్న గొడవలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి షార్ట్ టెంపర్ ఉండకుండా మీ మాటలో మృదుత్వం ఉండేటట్టు ఈ 2 రోజుల్లో చూసుకోండి, తద్వారా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక బుధవారము, గురువారము, ఈ 2 రోజులు వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మళ్ళీ మీకు అనుకూలత అనేది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు స్వీకరించడము, తద్వారా మంచి ఫలితాలు రావడము, లేదా మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు వృత్తిలో అందించడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి మనకి బుధవారము, గురువారము, ఈ 2 రోజులు మనకు గోచరిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా ఉండడము, అంతేకాకుండా మానసిక స్థితి ఆనందంగా, సంతోషంగా ఉండడము, ముఖంలో మంచి తేజస్సు లాంటి
మంచి ఫలితాలు మీకు ఈ 2 రోజుల్లో బుధవారం, గురువారం గోచరిస్తున్నాయి. ఏదైనా కొత్త లుక్ లాంటివి ప్రయత్నం చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో చేసుకోవచ్చు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలనేవి ఈ రాశి వారికి ఈ 2 రోజులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక శుక్రవారము, శనివారము ఈ 2 రోజులు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. ఇక ధన నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది. వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే ఈ 2 రోజుల్లో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ 2 రోజుల్లో ఎక్కడైతే మీరు పనిచేస్తున్న చోట అధికమైనటువంటి శ్రమ పెట్టేటటువంటి అవకాశము కలుగుతుంది. అప్పుడే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. అయితే మీరు అధిక శ్రమ పెట్టినా కూడా ఒక్కొక్కసారి మీకు శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవడం లాంటివి, లేదా పనికి తగినటువంటి ప్రశంసలు అందకపోవడం లాంటి ఫలితాలు కూడా మనకి ఈ 2 రోజుల్లో శుక్రవారము, శనివారం ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అన్వయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అయితే ఖర్చులు ఉండేటటువంటి అవకాశం ఉంది. భార్యకు లేదా మీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు ఈ 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి ఆదివారము, అదేవిధంగా బుధవారము, గురువారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారము, మంగళవారము దూర ప్రయాణాల్లో ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. ఖర్చు విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఇక శుక్రవారము, శనివారం కూడా అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకోండి. తద్వారా ఈ వారంలో వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మీరు మహాశివుణ్ణి ఆరాధించడం వల్ల ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, మీకు గోచార రీత్యా కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.